హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ముంజియా మూవీ మ్యాడ్ డాగ్ నుంచి వచ్చిన మూవీ డైరెక్టర్ వచ్చేసి సరికొత్త మూవీ డైరెక్షన్ అంటే ఇది వచ్చేసి కకుడా అది క్లారిటీ లేదు. ఆ మూవీ డైరెక్ట్ చేశాడు. ఇది మూవీలో డైరెక్ట్గా మూవీస్ థియేటర్లో కాకుండా ఓటీటీలో వచ్చింది. చాలా లో ప్లాట్ఫామ్లో వచ్చింది కాబట్టి ఎందుకనేది ఏమీ అర్థం కాలేదు. మూవీ చూస్తున్న స్టోరీ పరంగా చూసుకుంటే పర్వాలేదు, ఒక సోగా చూడొచ్చు. కానీ ఇది ఆల్రెడీ మనం చూసిన సినిమాలు రూహీ కావచ్చు, ఇది స్త్రీ మూవీ కావచ్చు, అలాగే ఫోన్ బూత్ కావచ్చు, ఇలా చూసిన ప్యాటర్న్కి సంబంధించినవి ఉంటాయి. స్టోరీ లైన్కి వచ్చేసి రితేష్ దేశ్ముఖ్ ఒక హాస్పిటల్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ తాంత్రిక మాంత్రిక విద్యలతో ఆత్మలకు ముక్తి చేస్తూ ఉంటాడు. గుజరాత్లో ఒక ప్రాంతంలో రబోడి అనే ఒక ప్రాంతంలో ఒక కకుడా అనే ఒక దెయ్యం వచ్చేసి వాళ్ళ ఇంటికి కాకుండా సపరేట్గా ఒక ద్వారం కట్టించి మంగళవారం రాత్రి 7:15కి వచ్చి డోర్ కొట్టినప్పుడు డోర్ తీయకపోతే ఆ ఇంటికి సంబంధించిన ఒక మగ వ్యక్తిని 13 రోజుల లోపు చంపుతానని చెప్పేసి ఒక శాపం పెడుతుంది. ఆ శాపం వలన ఆ ఊరు చాలా బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాడు. మన హీరోకు వచ్చేసి ఒకానొక సిచ్యువేషన్లో మన హీరో కూడా దానికి బలిపశువు అవుతాడు. మన హీరో దానికి బలిపశువు కావడానికి ముందే సోనాక్షి సిన్హాను పెళ్లి చేసుకుని ఉంటాడు. దీని తర్వాత అతన్ని ఆ శాపం నుంచి విముక్తి చేయడానికి సోనాక్షి సిన్హా అలాగే హీరో ఇంకో క్యారెక్టర్, అది పంచాయత్ సీజన్ చూసిన వాళ్ళకు గజబ్ బేజతియార్ అనే ఒక డైలాగ్తో ఫేమస్ అయిన ఆ యాక్టర్ ఆ పెళ్లి కొడుకు తను ఈ మూవీలో కొద్దిగా బాగానే చేశాడని చెప్పొచ్చు. దాని తర్వాత ఈ రితేష్ దేశ్ముఖ్ను కలుసుకున్న తర్వాత వాళ్ళందరూ కలిసి ఏ విధంగా ఈ కకుడా అనే ఒక దెయ్యానికి సంబంధించిన బ్యాక్ స్టోరీని తెలుసుకున్నారు, దానికి విముక్తిని ఎలా ఇచ్చారు, అసలు సోనాక్షి సిన్హా బ్యాక్ స్టోరీ ఏంది, వీళ్ళిద్దరూ ఎప్పటి నుంచి పెళ్లి చేసుకుంటున్నారు, ప్రేమించుకుంటున్నారు, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు, ఇదంతా కొద్దిగా తికమకగా ఉంటుంది. చూసిందే మళ్ళీ రిపీటెడ్గా చూస్తున్నాం ఉంటారు. కాకపోతే 1:56 ఉన్న సినిమా అయినా కానీ కొద్దిగా ఎన్నో చూసినాము, ఇది ఆడిది కదా అని ఉంటుంది. ఉన్నంత వరకు రితేష్ దేశ్ముఖ్ బాగానే చేశాడు. అలాగే ఆ కమెడియన్ యాక్టర్ అతను కూడా బాగానే చేశాడు. ఇంకా సోనాక్షి సిన్హాకి వచ్చేసి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఇంకా లైఫ్ సెట్ కావాల్సిందే అనిపిస్తుంది. ఎందుకంటే తను హెవీగా చెబ్బీగా ఉండడం వల్ల కొద్దిగా పర్ఫార్మెన్స్లు పర్వాలేదు. కానీ తనకు ఒక ట్విస్ట్ ఉంది, అదేం పెద్దగా ఇంపాక్ట్ అవ్వదు. కానీ ఆ ట్విస్ట్ వల్ల సినిమాకు కొద్దిగా ఇటుగా ఉంటుంది అంతే. వన్ టైం వాచబుల్ మూవీ, ఫ్రీగా ఉంటుంది కాబట్టి మీరు కావాలంటే చూడొచ్చు. ఓటీటీలో ఉంది ఇప్పుడు. ఓకే, బై ఫ్రెండ్స్.